ఈరోజు మన వాక్య ధ్యానాంశము నిరీక్షణ. క్రైస్తవ జీవితంలో నిరీక్షణ ప్రముఖ పాత్ర వహిస్తుంది. క్రీస్తును స్వకీయ రక్షకుడిగా అంగీకరించినప్పుడు విశ్వాస నేత్రములో భవిష్యత్తులోకి చూడగలిగే కృపదేవుడు మనకిస్తాడు. ఇది నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణతో కూడిన భక్తి. వచ్చే సంవత్సరం, వచ్చే దశాబ్దం, వచ్చే శతాబ్దం మాత్రమే కాదు, నిత్యత్వం మన నిరీక్షణలో దృగ్గోచరమవుతుంది. భవిష్యత్తులో మనకు లభించబోయే ఆశీస్సులు, కృప వెంబడి కృప, మహిమ, వీటిని గురించిన ఆశాభావం మనలో ఉరకలు వేయాలి. అబ్రహాము వయస్సు 100 ఏండ్లు, అతడి శరీరం మృతతుల్యం, శారా గర్భం మృతం. అప్పుడు తాను అనేక జనాలకు తండ్రి అవుతానని నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు ఆశాభావంతో నమ్మాడు. ఇదే స్థిరమైన నిరీక్షణ, ఆధ్యాత్మిక ఆశాభావం. పేతురు చెప్పినట్టు మనకు సజీవ నిరీక్షణ ఉంది. శుభప్రదమైన నిరీక్షణ వల్ల మనం క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నాం. శుభ నిరీక్షణ క్రైస్తవులకు దేవుడిచ్చిన హక్కు. పాత నిబంధనలోని ప్రజల నిరీక్షణ కంటే నేడు మనకు క్రీస్తునందు శ్రేష్టమైన నిరీక్షణ ఉంది. మన నిరీక్షణకు సంపూర్ణ సిద్ధి లభించింది. క్రైస్తవ నిరీక్షణ నిశ్చలము, స్థిరము అని హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చెబుతుంది. ఈ ఆశాభావం మన ఆత్మకు లంగరు. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అనే 3 క్రైస్తవ దివ్య లక్షణాలలో నిరీక్షణ ఒకటి. విశ్వాస ప్రేమలకు మధ్యలో కేంద్ర స్థానాన్ని నిరీక్షణ ఆక్రమించింది. క్రైస్తవ నిరీక్షణ యోహాను 3:3 ప్రకారము యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడని, అప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన పోలి ఉంటామని నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు పవిత్రంగా జీవిస్తాడు. క్రైస్తవ నిరీక్షణ పరిశుద్ధ జీవితాన్ని ప్రకల్పన చేస్తుంది. మనం ఇంకా నిరీక్షణ ఫలాన్ని అక్షరాలా పొందటం లేదు. అందుచేత ఓపికతో దానికోసం కనిపెట్టుకుని ఉండాలి. నిరీక్షణ వల్ల ఇలాంటి ఓపిక, ఓర్పు, తాళిమి, సహనం మనకు అలవడతాయి. రోమాపత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో పౌలు చెప్పినట్లు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయటం ఒక విశేషం. నిరీక్షణకు ఫలితమే ధైర్యం. నిరీక్షణ గలవారమై సంతోషిస్తూ శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండమని రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనము మనల్ని హెచ్చరిస్తుంది. అసలు నిరీక్షణ లేనిదే రక్షణకు ఆధారమే లేదు. క్రైస్తవ నిరీక్షణ వల్ల నిశ్చయత, ధైర్య సాహసాలు అలవడతాయి. సువార్త వల్ల కలిగే నిరీక్షణ నుండి తొలగిపోకూడదని కొలసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో మనలను శాసిస్తుంది. అసలు మనకు నిరీక్షణ ఎలా కలుగుతుంది? దేవుని వాక్యం లేనిదే మనుషులలో నిరీక్షణ అంటూ ఏర్పడదు. 119వ కీర్తనలో దావీదు రాజు 42వ వచనం నుంచి ఇదే సత్యాన్ని నొక్కి చెప్పాడు. దేవుని వాక్యం వలన నిరీక్షణ పుడుతుంది. దేవుని ఉపదేశాలు నిరీక్షణకు హేతువులు. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నేను సిగ్గుపడను అంటూ 81వ వచనములో దావీదు గానం చేశాడు. రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనములో చిరస్మరణీయమైన వాగ్దానం, ఓర్పు వలన, లేఖనముల వలన, ఆదరణ వల్ల మనకు నిరీక్షణ కలగటానికి వాక్యం అనుగ్రహించబడి ఉంది. దేవుడు పూర్వీకులకు చేసిన వాగ్దానం విషయమై నిరీక్షణ గురించి భక్త పౌలు విమర్శించబడ్డాడు. అలనాటి గోత్రకర్తలు ఎడతెగక దేవారాత్రులు దేవుని సేవిస్తూ ఆ వాగ్దానం పొందాలని నిరీక్షించారు. వాగ్దాన నిరీక్షణ పాత నిబంధనలోని ప్రత్యేకత. నిరీక్షణ అంటే అది ఒక మానసిక భావన మాత్రం కాదు. దేవుని యందు నిరీక్షణ మనకు అవసరం. కీర్తనలు 39:7లో దావీదు రాజు తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, ప్రభు నేను దేనికోసం కనిపెట్టుకుంటాను, నిన్నే నేను నమ్ముకున్నాను, నీవే నా నిరీక్షణ, ఆశాభావం అన్నాడు.
1 కొరింథీ 15వ అధ్యాయం పునరుద్ధాన నిరీక్షణకు అంకితం చేయబడిన దివ్య కావ్యం. 19వ వచనములో పౌలు పునరుద్ఘాటించాడు. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైతే మనుష్యులందరికంటే దౌర్భాగ్యులం. మన నిరీక్షణ ఈ జీవితాన్ని అధిగమించింది. నిత్యత్వంలోకి కొనసాగే ఆశాభావం మనకు దేవుడిచ్చాడు. పౌలు దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయించాడు. అదే నిరీక్షణ శ్రమలలో ఆనందించడానికి మనకు ప్రేరణ ఇస్తుంది. పరిసయ్యులు, భక్తిగల యూదులు పునరుద్ధాన సంబంధమైన నిరీక్షణ గలవారు. అందుకే లాజరు మరణ సందర్భంలో మార్తా, నా సహోదరుడు అంత్య దినాన లేస్తాడని నాకు తెలుసు అంది. కానీ అంతం వరకు ఆమెకు నిరీక్షణ క్రీస్తుని బట్టి కలుగుతుందని తెలియదు. మన నిరీక్షణకు స్థాయి భావం క్రీస్తునందే లభిస్తుంది. క్రైస్తవ నిరీక్షణలో మహిమ దర్శనం కనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు పత్రిక 8వ అధ్యాయంలో 22వ వచనములో 25వ వచనం వరకు క్రైస్తవ నిరీక్షణను అద్భుతంగా వర్ణించాడు. యావత్ సృష్టిలో ప్రసవ వేదన మూలుగు వినబడుతుంది. విశ్వాసులు తమ దేహం యొక్క విమోచన కోసం నిరీక్షిస్తున్నారు. నిరీక్షింపబడేది సమీప భవిష్యత్తులో కనబడుతుంది. అందుచేత మనం ఎప్పుడు సహనంతో కనిపెట్టుకుని ఉండాలి. యేసు రాకడను పునస్కరించుకొని మన నిరీక్షణను బలపరుచుకోవాలి. క్రీస్తు నెరగిన ప్రజలకు నిరీక్షణ లేదు. అన్య ప్రజలకు ఇశ్రాయేలుతో సహా పౌరసత్వం లేదు. వాగ్దాన నిబంధన లేవు, నిరీక్షణ లేదు. దేవుడు లేరు, వారు క్రీస్తుకు దూరస్తులు. ధనవంతులు చనిపోయి పాతాళములో బాధపడుతూ అఘోరించాడు. అయితే అబ్రహాము రొమ్మున లాజరు ఆనందిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ దేవుని నమ్మి నిరీక్షణ గల వారికి అప్పుడు అక్కడ ఎలాంటి స్థితి ప్రాప్తిస్తుందో ప్రభు స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు మనం భవిష్యత్తులోకి చూస్తున్నాం. నిరీక్షణ లేని ప్రజల వలె ఆందోళన పడనక్కరలేదు. ఆయనతో సుదూర భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తూ ముందుకు సాగిపోవాలి. మొర్దెకై లోపలికి వెళితే గాని హామానుకు బయటికి పోడు. యేసు లోపలికి వస్తే గాని సైతాను బయటికి పోడు. దేవుడు కొద్ది వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.